హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఎకానమీ వెంకటేశ్వర ఆన్లైన్ క్లాసెస్. నేను మీ ఎకానమీ వెంకటేశ్వర్ని. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హైకోర్టు ప్రిపేర్ అవుతున్న ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా నేను ఇప్పుడు సిలబస్లో భాగంగా ప్రతి ఒక్క వీడియో చేసుకుంటూ వస్తున్నాను. జీకే ఎవరైతే చదువుతారో వాళ్ళే విజయం సాధిస్తారు ఈ హైకోర్టు ఎగ్జామ్లో, గుర్తుపెట్టుకోండి. అయితే ఇప్పుడు నేను ఇటీవల వార్తలు నిలిచినటువంటి నూతన ఆంధ్రప్రదేశ్ పథకాలు, నూతన కార్యక్రమాలు లో భాగంగా ఇప్పుడు నేను ఇంపార్టెంట్ టాపిక్స్ అని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఖచ్చితంగా దీన్ని ఇచ్చిపెట్టేది గ్యారెంటీ. ఓకేనా? సరే, మన ఎకానమీ వెంకటేశ్వర యాప్లో నా పేరు మీద ఉంటుంది. ప్లే స్టోర్కి వెళ్ళి మీరు డౌన్లోడ్ చేసుకోండి యాప్. మన ఎకానమీ వెంకటేశ్వర యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి. అందులో మీకు ఇయర్లీ కరెంట్ అఫైర్స్ కోర్సులో చూడాలి మీరు. ఇయర్లీ కరెంట్ అఫైర్స్ కోర్సులో లాస్ట్ ఫోల్డర్లో హైకోర్టు వాళ్ళకి మాత్రమే జీకే టెస్ట్ సిరీస్ అని అప్లోడ్ చేస్తుంటా. ఈ జీకేనే, ఓన్లీ జీకే మాత్రమే 450 బిట్లు ఉన్నాయి. 350 బిట్లు కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. మొత్తం 800 బిట్లు మీకు అందుబాటులో ఉన్నాయి. ఆ 800 బిట్స్ని కూడా మీరు బాగా ప్రాక్టీస్ చేయండి. ఆ తర్వాత నువ్వు ఏ పుస్తకమైనా చదువుకో, నాకేం ఇబ్బంది లేదు. ఓకేనా? మన యాప్లో ఇది మీకు అమౌంట్ ఎక్కువ ఉంటుంది, 999 ఉంటుంది. 999 ఎవరు పే చేయొద్దండి. ఏప్రిల్ 20వ తారీఖు వరకు ఏడ్ చేయండి. ఆ రోజు నేను ఆఫర్ ఇస్తా. యాప్ డౌన్లోడ్ చేసి పెట్టుకో, ఆ రోజు ఉపయోగించుకుందు. ఓకేనా? తక్కువ అమౌంట్కి నేను ఆఫర్ ఇస్తా, ఉపయోగించుకుందు. ఈ బిట్స్ బాగా ప్రాక్టీస్ చేయండి. అందులో జీకే మెటీరియల్ ఉంది, దాన్ని ఫాలో అవ్వండి. క్లాసెస్ ఉన్నాయి, ఫాలో అవ్వండి. నేను ఇచ్చినటువంటి మెటీరియల్, నేను ఇచ్చినటువంటి బిట్స్, నేను ఇచ్చినటువంటి క్లాసెస్ నువ్వు బాగా విని ఆ తర్వాత ఏ పుస్తకం అని చదువుకో, నాకు ఏమి ఇబ్బంది లేదు. కానీ ఈ బిట్స్ ప్రాక్టీస్ చేయకుండా మాత్రం క్లాస్ నువ్వు ఎగ్జామ్ పోవద్దు, అది నేను చెప్పేది. ఓకేనా? మీకు ఏదైనా డౌట్ ఉన్న నెంబర్ కాల్ చేయండి. 9030539097కి మీరు కాల్ చేయండి. ఒకవేళ మీరు ఆఫర్ అమౌంట్ ముందుగానే పే చేసి తీసుకోవాలనుకుంటే ఈ నెంబర్ కాల్ చేయండి. ఓకేనా? సరే, ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి మిగతా దీంతో పాటు చాలా క్లాసెస్ ఉన్నాయి. ఇండియన్ ఎకానమీ క్లాసెస్, ఏపీ ఎకానమీ క్లాసెస్, జిఎస్ టెస్ట్ సిరీస్, అదేవిధంగా ఏఎస్ఓ క్లాసెస్, జీకే క్లాసెస్, కరెంట్ అఫైర్స్ క్లాసెస్, ఇవన్నీ కూడా చూసుకోవచ్చు. నెక్స్ట్, క్రింది వాక్యాలలో సరైనది అని అడిగాడు. ఏపీ కరెంట్ అఫైర్స్ మిత్రమా, క్రింది వాక్యాలలో సరైనది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా 359 రూర్బన్ పంచాయతీలు ఏర్పాటు చేస్తున్నది. 359 రూర్బన్ పంచాయతీలు ఏర్పాటు చేస్తుంది. ఎస్, కరెక్టే, రూర్బన్ పంచాయతీలు. నెక్స్ట్, రూర్బన్ పంచాయతీలను ఏప్రిల్ 24న పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. ఎస్, ఇది కూడా కరెక్టే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం 4 రకాల పంచాయతీలు కలవు. ఎస్, ఇది కూడా కరెక్టే. దిస్ 3 ఆప్షన్స్ ఇస్ ద రైట్ ఆన్సర్. రైట్ ఆన్సర్ ఈజ్ అవైలబుల్ ఇన్ 4th ఆప్షన్. ఓకేనా? ఆప్షన్ 4లో మీకు ఆన్సర్ అనేది ఉంది. అయితే ఇక్కడ నేను చాలా జాగ్రత్తగా గమనించండి, దీనికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తా. రూర్బన్ పంచాయతీ అనేది పేరు ఎలా వచ్చింది అనేసి అంటే, రూరల్ ప్లస్ అర్బన్ ఈ రెండు పేర్ల కలయిక మీద వచ్చిందే రూర్బన్ పంచాయతీ. రూర్బన్ పంచాయతీ యాక్చువల్గా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 4 రకాల పంచాయతీలు ఉన్నాయి మిత్రమా. ఒకటి గ్రేడ్ 1 పంచాయతీ, రెండవది గ్రేడ్ 2 పంచాయతీ, మూడవది గ్రేడ్ 3 పంచాయతీ, నాలుగవది వచ్చేసి రూర్బన్ పంచాయతీ. ఈ 4 రాబోతున్నది. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఆల్రెడీ గ్రేడ్ 1, గ్రేడ్ 3, గ్రేడ్ 4 ఉంది. ఇప్పుడు రూర్బన్ పంచాయతీ అనేది కొత్తగా రాబోతున్నది. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తము కూడా 359 రూర్బన్ పంచాయతీలు ఏర్పాటు కాబోతున్నాయి కొత్తగా. అయితే ఎన్ని రకాల పంచాయతీలు ఉన్నాయి? 4 రకాల పంచాయతీలు మన దగ్గరలో అందుబాటులో రానున్నాయి. ఓకేనా? అంతకుముందు 3 ఉన్నాయి, ఇప్పుడు 4 రాబోతుంది. అయితే దేనిని రూర్బన్ పంచాయతీగా ప్రకటిస్తారు అంటే చూడండి, ఇక్కడ 10,000 కంటే జనాభా ఎక్కువ ఉండాలి. 10,000 కంటే పాపులేషన్ ఎక్కువ ఉండాలి. అదేవిధంగా వార్షిక ఆదాయం అనేది 1 కోటి రూపాయల కంటే ఎక్కువ ఉండాలి. వార్షిక ఆదాయం అనేది 1 కోటి రూపాయల కంటే ఎక్కువ ఉండాలి. 10,000 కంటే ఎక్కువ జనాభా కలిగినటువంటి పంచాయతీని, వార్షిక ఆదాయం వచ్చేసి 1 కోటి రూపాయల కంటే ఎక్కువ ఉండేటటువంటి ఆ పంచాయతీని రూర్బన్ పంచాయతీగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. అయితే మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ
ఏప్రిల్ 24వ తారీఖున పంచాయతీరాజ్ దినోత్సవం కదా, ఆ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు దీన్ని ప్రారంభించడం అనేది జరుగుతుంది. ఓకే, దిస్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. ఓకే, నెక్స్ట్ క్రింది వాటిలో సరి కాని జత అని అడిగాడు. సరి కాని, సరి అనగానే సరైనవి గుర్తుపెట్టుకోకూడదు, సరి కాని జతను గుర్తించని అడిగాడు. ఫస్ట్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గూగుల్ డేటా సెంటర్ ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారు అంటే అమరావతిలో. భారతదేశంలో అతిపెద్ద గూగుల్ డేటా సెంటర్ ను ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారంటే అమరావతిలో ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ అమరావతిలో ఏర్పాటు చేస్తున్నారు. గుర్తుపెట్టుకోండి, దిస్ ఈస్ దేశంలోనే ఇండియాస్ లార్జెస్ట్ గూగుల్ డేటా సెంటర్. 3 చోట్ల ఏర్పాటు చేస్తున్నారు. విశాఖపట్నంలో ఏర్పాటు చేస్తున్నప్పుడు ఈ గూగుల్ డేటా సెంటర్ అనేది చాలా పెద్దది. ఇక్కడ చూడండి, వాడేమిటి సరి కాని జత ఇచ్చాడు. గూగుల్ డేటా సెంటర్ అమరావతి కాదు, ఇది విశాఖపట్నం. కాబట్టి ఇది తప్పు. అంతర్జాతీయ న్యాయ విద్యా సంస్థని ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమరావతిలో ఏర్పాటు చేస్తున్నారు. ఇచ్చారా? కరెక్టే. ఎస్, ఇది కరెక్టే. నెక్స్ట్, స్వయం ఏపీ కార్యక్రమాన్ని ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రారంభించింది. మరి దేనికి సంబంధించిందంటే డ్వాక్రా మహిళలు ఉత్పత్తులకు గిరాకీలు కల్పించడం కోసం అని ఇచ్చాడు. ఇది కూడా కరెక్టే. ఓకేనా, మన మార్చి 8వ తారీఖున అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరిగింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి 36 సంస్థలతో ఒప్పందం కుదుర్చుకున్నాడు డ్వాక్రా మహిళలకి ప్రత్యేకంగా గిరాకీని కల్పించడం కోసం. అయితే అదే రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము స్వయం ఏపీ అనే కార్యక్రమాన్ని ప్రారంభించడం అనేది జరిగింది. ఈ స్వయం ఏపీ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంద్రా అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో డ్వాక్రా మహిళలు ఉత్పత్తి చేసేటువంటి ఉత్పత్తులకు గిరాకీని కల్పించడం కోసం, వాళ్ళకి ప్రత్యేక ఒక బ్రాండ్ని కల్పించడం కోసం స్వయం ఏపీ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రారంభించారు. నెక్స్ట్, కోకో సాగులో మొదటి స్థానంలో కర్ణాటక ఉంది అని కాదు, మొదటి స్థానంలో ఏపీ. ఓకేనా, కాబట్టి ఇది కూడా తప్పే. వాడు ఏమన్నాడు? సరి కాని జత అడిగాడు. ఇది తప్పే. ఎక్కడుంది? 1 and 4. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. మోస్ట్ ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. కమింగ్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ క్వశ్చన్ పడుతుంది. ఓకేనా, రైట్. నెక్స్ట్, ఇటీవల ఆంధ్రప్రదేశ్ సీఎం దివ్యాంగ శక్తి అనే పథకాన్ని ప్రారంభించాడు. దీనికి సరికాని వాక్యాన్ని గుర్తించండి అన్నాడు. ఇక చూడండి, ఇక్కడ మనకి స్త్రీ శక్తి పథకం ఒకటి ఉంది మిత్రమా. స్త్రీ శక్తి పథకం. రెండవది వచ్చేసి మనకి దివ్యాంగ శక్తి ఒకటి ఉంది. దివ్యాంగ శక్తి. దీంతో పాటు ఇంద్రధనస్సు అనే ఒక పథకం ఉంది. ఇంద్రధనస్సు అనే ఒక పథకం. ఈ మూడు కూడా చాలా ఇంపార్టెంట్. స్త్రీ శక్తి పథకం ఏమో మహిళలకు ఉచితంగా ఫ్రీ బస్ సౌకర్యాన్ని కల్పించడం కోసం 2025 ఆగస్టు 15వ తారీఖు ప్రారంభించబడింది. దివ్యాంగ శక్తి 2026 మార్చ్ 18వ తారీఖున మంగళగిరిలో ప్రారంభించడం అనేది జరిగింది. ఇది దివ్యాంగులకు ఫ్రీ బస్. ఇంద్రధనుస్సు అనే పథకం ఏదంటే 2026 2027 బడ్జెట్లో దివ్యాంగులకు ఫ్రీ బస్సు కల్పించడం కోసం ఇంద్రధనుస్సు అనే పేరు మీదుగా ప్రత్యేకంగా నిధులు కేటాయించారు. మోస్ట్ ఇంపార్టెంట్, చాలా జాగ్రత్తగా గమనించండి. స్త్రీ శక్తి పథకం ఏమో మహిళలకు ఫ్రీ బస్సు 2025 ఆగస్ట్ 15న లాంచ్ చేశారు. ఓకేనా. రెండవది దివ్యాంగ శక్తి ఏమో మార్చి 18 ప్రారంభించారు, దివ్యాంగులకు ఫ్రీ బస్. ఓకేనా. అదేవిధంగా ఇంద్రధనుస్సు పథకం ఏమో 2026-27 బడ్జెట్లో దివ్యాంగులకు ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించడం కోసం నిధులు ఈ పథకం మీదగానే కేటాయించడం జరిగింది. మళ్ళీ ఈ పథకం పేరు మీదుగా వాళ్ళు ఫ్రీ బస్ కల్పించడం జరిగింది. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. అల్ట్రాటెక్ వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఓకేనా, మెట్రో ఎక్స్ప్రెస్, సిటీ ఆర్డినరీ, దాంతోపాటు మనకి ఎక్స్ప్రెస్ ఉంటుంది కదా, ఈ 5 బస్సులలో ఫ్రీ బస్ సౌకర్యాన్ని మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తుంది. ఓకేనా. కాబట్టి వాడు ఏమడిగాడు? దివ్యాంగ శక్తికి సంబంధించి సరి కాని వాక్యాన్ని గుర్తించాలని. ఈ పథకాన్ని మార్చ్
8వ ప్రారంభించారు అని అడిగారు. కాదు, ఇందాక చెప్పాను నేను, మార్చి 18వ ప్రారంభించారు. ఈ ఆప్షన్ తప్పు. దివ్యాంగులకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించడమే దీని ముఖ్య ఉద్దేశం. ఎస్, కరెక్టే. ఇదే పథకానికి 2026-27 బడ్జెట్ లో ఇంద్రధనస్సు అనే పథకం పేరు మీదుగా నిధులు కేటాయించారు. ఇది కూడా కరెక్టే. ఎస్, ఇప్పుడు 2,3 మనకి రైట్ ఆన్సర్. వాళ్ళు అడిగింది ఏమో సరి కాని వస్తుంది కదా, కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకేనా, రైట్. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ వజ్రప్రహార్ దేనికి సంబంధించిన అడిగాడు. ఇక్కడ చూడండి, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గంజాయి రహిత రాష్ట్రము మరియు మాదక ద్రవ్యాల రహిత రాష్ట్రంగా మార్చడం కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈగల్ అనే ఒక వ్యవస్థను తీసుకొచ్చారు. ఈగల్ రీసెంట్లీగా మనకి FBO ఎగ్జామ్ కూడా అడిగాడు. FBO ఈగల్ వ్యవస్థను తీసుకొచ్చారు. ఈగల్ వ్యవస్థని తీసుకురావడంలో భాగంగా ఓకేనా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గంజాయి రహిత రాష్ట్రము మాదక ద్రవ్యాల రహిత రాష్ట్రంగా మార్చడం కోసం ఈగల్ వ్యవస్థను తీసుకొచ్చారు. ఈగల వ్యవస్థలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క పోలీసులు ఆపరేషన్ వజ్రప్రహార్ అనే దానిని ప్రారంభించడం అనేది జరిగింది. ఆపరేషన్ వజ్రప్రహార్ ప్రారంభించారు. ఈ ఆపరేషన్ వజ్రప్రహార్ యొక్క ముఖ్య ఉద్దేశం కూడా ఇదే, మాదక ద్రవ్యాలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దాలి, గంజాయి లేనటువంటి రాష్ట్రంగా తీర్చిదిద్దాలి. ఓకేనా, దీంట్లో భాగంగా టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఒకటి ఉంది మిత్రులు, దీనికోసం 1972. ఓకేనా, ఈ 3 విషయాలు గుర్తుపెట్టుకో. ఇప్పుడు చూడండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ వజ్రప్రహార్ దేనికి సంబంధించిన అడిగారు. మహిళల రక్షణ కోసమా, పాఠశాలలు ఉండే వాళ్ళకి పరిశుభ్రత క్రమశిక్షణ నేర్పడం కోసమా, లేదా మాదక ద్రవ్యాలు మరియు గంజాయి రహిత రాష్ట్రంగా మార్చడం కోసమా, డ్వాక్రా మహిళలకు ఆర్థిక సహాయం అని అడిగాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని మాదక ద్రవ్యాలు గంజాయి లేనటువంటి రాష్ట్రంగా మార్చడం కోసం ఈగల వ్యవస్థ, ఆపరేషన్ వజ్రప్రహార్ 1972 అనే విషయాన్ని మర్చిపోవద్దు. ఓకేనా, నెక్స్ట్, క్రింది వాక్యాలను సరైనవి అని అడిగాడు. సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పులను స్థానిక భాషలకు తర్జుమా చేయడానికి అనువాద్ అనే సాఫ్ట్వేర్ రూపొందించారు. ఓకేనా, ఈ అనువాదను ఉపయోగించి స్వాస్ అనే కృత్రిమ మేధ ద్వారా స్థానిక భాషలకు తర్జుమా చేస్తారు. తిరుపతిలో క్లౌడ్ భద్రతా కేంద్రం ఏర్పాటు చేస్తారు. ఇవన్నీ అడిగాడు. వాడు అడిగేవో సరైనవి కదా. ఇప్పుడు చూద్దాం, హైకోర్టు దేశ అత్యున్నత న్యాయస్థానం మరియు రాష్ట్ర హైకోర్టులో అత్యున్నత న్యాయస్థానాలు ఈ రెండు ఇచ్చేటటువంటి కీలకమైన తీర్పులు మొత్తం కూడా ఆల్మోస్ట్ ఇంగ్లీష్ లో ఉంటాయి. ఓకేనా, ఇది సాధారణ ప్రజలకు అర్థం కాక, లాయర్లకు అర్థం కాక చాలా మంది ఇప్పుడు కూడా బాధితులుగా మిగిలిపోతున్నారు. కాబట్టి సుప్రీంకోర్టు, హైకోర్టు ఇచ్చేటటువంటి తీర్పులు ఏవైతే ఉన్నాయో ఆ తీర్పులన్నీ కూడా ఇక స్థానిక భాషలను అందుబాటులోకి రానున్నాయంట. దీంట్లో మన తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో ఇది ఫస్ట్ అమల్లోకి రానున్నదంట. చూడండి, ఇక్కడ సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పులను స్థానిక భాషలకు తర్జుమా చేయడానికి 2019లో బెంగళూరుకు చెందినటువంటి చిన్న సాఫ్ట్వేర్ కంపెనీ అనువాద్ అనే ఒక సాఫ్ట్వేర్ ను రూపొందించి సుప్రీంకోర్టు అందజేసింది. ఎస్, ఇది కరెక్ట్ ఆప్షనే. ఓకేనా, ఈ సుప్రీంకోర్టుకు అందజేసినటువంటి ఈ అనువాద్ అనే సాఫ్ట్వేర్ ద్వారా సువాస్ అనే ఒక కృత్రిమ మేధ ద్వారా ఆ తీర్పుని స్థానిక భాషకు తర్జుమా చేస్తారు. ఈ అనువాదం ఉపయోగించి సువాస్ అనే కృత్రిమ మేధ ద్వారా స్థానిక భాషలకు తర్జుమా చేస్తారు. ఎస్, ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, థర్డ్ వన్, తిరుపతిలో క్లౌడ్ భద్రతా కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఎస్, కరెక్టే. పౌరుల యొక్క ఆధార సేవలు కావచ్చు, వాళ్ళకి సంబంధించిన వ్యక్తిగత సేవలను భద్రపరిచే కేంద్రం ఇటీవల పెద్దది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మంగళగిరిలో ఉంది. మరొక కేంద్రాన్ని ఒకవేళ అదేమైనా ప్రాబ్లం వస్తే ఆ భద్రత విషయాలను ఇక్కడ దాచిపెట్టడానికి మనకి తిరుపతిలో రేణిగుంట రోడ్లో ఐటీ పార్క్ దగ్గర ఈ తిరుపతిలో క్లౌడ్ భద్రతా కేంద్రం ఏర్పాటు చేయనున్నారు. ఎస్, ఇది కూడా ఆప్షన్ కరెక్టే. 5 అన్ని ఆన్సర్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఇటీవల ఆంధ్రప్రదేశ్ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ప్రస్తుతం విధులు నిర్వర్తిస్తున్న వ్యక్తి శైలజ గారు, రాయపాటి శైలజ గారు విధులు నిర్వర్తిస్తున్నారు. బాలల హక్కుల పరిరక్షణ కమిషన్, ఓకేనా, శైలజ గారు విధులు నిర్వర్తిస్తున్నారు. శైలజ గారు జన సున్వాయ్ అనే ఒక కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. మరి దేనికి సంబంధించినది అది అని అడిగాడు. చూడండి, స్వయంగా మహిళల సమస్యలు పరిష్కరించడం కోసమా,
డ్వాక్రా మహిళలు ఆర్థిక సహాయం కోసమా, గంజాయి రహిత రాష్ట్రమా, పైవన్నీ నన్ను అడిగాడు. మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ఎందుకు ఏర్పాటు చేశారంటే మహిళల యొక్క సమస్యలను స్వయంగా పరిష్కరించడం కోసం తీసుకొచ్చినటువంటి ప్రత్యేక కార్యక్రమమే ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. రైట్ ఆన్సర్. ఓకేనా? రైట్, గుర్తుపెట్టుకోండి. అంటే ఇది మార్చ్ 8న మనకు అందుబాటులోకి వచ్చింది. ఓకేనా? రైట్. నెక్స్ట్, దేశంలోని తొలి అటానమస్ భారతదేశంలో తొలి అటానమస్ మ్యారిటైమ్ షిప్ బిల్డింగ్ సిస్టమ్స్ డెవలప్మెంట్ సెంటర్ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ ఏర్పాటు చేస్తున్నది అని అడిగాడు. అమరావతిన, వీరయ్యపాలెంలోన, జువ్వల దిన్నెన, లేకపోతే తిరుపతి అని అడిగాడు. ఆన్సర్ వచ్చేసి జువ్వల దిన్నె. భారతదేశంలోనే తొలి ఇండియాస్ ఫస్ట్ అటానమస్ మ్యారిటైమ్ షిప్ బిల్డింగ్ సిస్టమ్స్ డెవలప్మెంట్ సెంటర్ ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ ఏర్పాటు చేస్తున్నా అంటే జువ్వల దిన్నెలో ఏర్పాటు చేస్తుంది. నెల్లూరు జిల్లా జువ్వల దిన్నెలో ఏర్పాటు చేస్తున్నది. నెల్లూరు జిల్లా జువ్వల దిన్నెలో దీన్ని ఏర్పాటు చేస్తున్నారు. అయితే దీన్ని ఎవరు ఏర్పాటు చేస్తున్నారంటే సాగర్ డిఫెన్స్ ఇంజనీరింగ్ లిమిటెడ్ అనే సంస్థ ఏర్పాటు చేస్తున్నది. దాదాపు 45 కోట్ల రూపాయలతో దీన్ని ఏర్పాటు చేస్తున్నది. ఇది మన భారతదేశంలో అటానమస్ మ్యారిటైమ్ షిప్ బిల్డింగ్ సిస్టమ్ డెవలప్మెంట్ సెంటర్. ఓకేనా? రైట్. నెక్స్ట్, అన్నదాత సుఖీభవ. అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకానికి సంబంధించి సరికాని వాక్యాన్ని గుర్తించని అడిగాడు. ఇక్కడ ఫస్ట్ మ్యాటర్ చెప్దాం. అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకం పేరు మిత్రమా, ఇది గుర్తుపెట్టుకోవద్దు. ఓకేనా? గుర్తుపెట్టుకోండి కంపల్సరీ. అన్నదాత, దీన్ని మర్చిపోవద్దు, దీన్ని గుర్తుపెట్టుకోని చెప్తున్నా. ఓకేనా? అంటే అర్థమే రెండు గుర్తుపెట్టుకోవాలి అర్థం. అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ అంటే మన స్టేట్ ఉంది, సెంట్రల్ ఉంది. అన్నదాత సుఖీభవ అనే పథకాన్ని 2025 ఆగస్టు 2వ తారీఖున ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరయ్యపాలెంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఓకేనా? దీంట్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 14,000 రూపాయలు మన ఏపీ ఇస్తుంది. పిఎం కిసాన్ కింద 6,000 రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది. మొత్తం కూడా అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకం కింద 20,000 రూపాయల ఆర్థిక సహాయం అనేది అందిస్తుంది. ఈ 20,000 రూపాయలు కూడా 3 విడతల్లో వస్తుంది. 1, 2, 3 విడతల్లో అందిస్తారు. సేమ్ సెంట్రల్ గవర్నమెంట్. దీంట్లో ఇక్కడ చూస్తే మొదటి విడతలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 5,000, సెంట్రల్ గవర్నమెంట్ 2,000, మొత్తం ఎంత 7,000. అంతేనా? రైట్. రెండవది వచ్చేసి 5,000 ప్లస్ మరొక 2,000. ఓకేనా? 7,000 ఎంత అయింది మిత్రమా? మొత్తం 14,000. మళ్ళీ 4,000 ప్లస్ సెంట్రల్ గవర్నమెంట్ ఒక 2,000, మొత్తం వచ్చేసి 6,000. చూస్తా, మొత్తం వచ్చేసి 20,000 రూపాయలు ఆర్థిక సహాయం అనేది అందుతుంది మనకి రైతు లెక్క పెట్టుబడి సహాయం కింద. ఓకేనా? రైట్. ఇటీవల 3వ విడత కూడా ఇచ్చేసాను. సారీ, వెయిట్. ఇక్కడ చూస్తే ఈ పథకాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీఎం 2026 మార్చి 8న ప్రారంభించారు. ఎస్, తప్పిది. అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ సంబంధించి సరికాని వాక్యం అడిగాడు, సరైనది కాదు. ఓకేనా? ఈ పథకాన్ని 2025 ఆగస్టు 2వ తారీఖు ప్రారంభించారని చెప్పాను. ఎస్, ఆప్షన్ ఇది తప్పు. ఈ పథకం లక్ష్యము రైతులకు పెట్టుబడి సహాయం అందించడం. ఎస్, ఇది కరెక్టే. ఈ పథకంలో భాగంగా కేంద్ర ప్రభుత్వ సహాయం కూడా ఉంటుంది. ఎస్, కరెక్టే కదా, కేంద్ర ప్రభుత్వ సహాయం కూడా ఉంది. నెక్స్ట్, ఈ పథకంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 14,000 ఆర్థిక సాయం చేస్తుంది. ఎస్, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 14,000, సెంట్రల్ గవర్నమెంట్ 6,000, మొత్తం కూడా మనకి 20,000 ఆర్థిక సాయం అందిస్తుంది. కాబట్టి సరికాని వాక్యం ఏదంటే ఆప్షన్ ద ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. ఓకేనా? రైట్ మిత్రమా. నెక్స్ట్, ఇటీవల నీతి ఆయోగ్ విడుదల చేసినటువంటి ఫిజికల్ హెల్త్ ఇండెక్స్ 2023-24 కి సంబంధించి సరికాని వాక్యం అడిగాడు. ఈ సూచనలు రావాలి ఇక్కడ. ఈ సూచీలో ఆంధ్రప్రదేశ్ 13వ స్థానంలో కలదనండి. తప్పు, 17వ స్థానంలో ఉంది ఇది. ఓకేనా? ఏమడిగాడు వాడు? సరికాని వాక్యం అడిగాడు. ఓకేనా? ఇందులో ఆంధ్రప్రదేశ్ స్కోర్ వచ్చేసి 23.1 స్కోర్. ఎస్, ఇది కరెక్టే. ఈ సూచీలో మొదటి 3 స్థానాల్లో ఒడిశా, గోవా, జార్ఖండ్ ఉన్నాయి. ఎస్, ఇది కరెక్టే. కాబట్టి పైవన్నీ అంటే పైవన్నీ కాదు, ఫస్ట్ది తప్పనమాట. ఆన్సర్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్.
నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఒడిశా, గోవా, జార్ఖండ్ ఇది మొత్తం కూడా 18 రాష్ట్రాలకు గాను ర్యాంకింగ్ విడుదల చేసింది ఆర్థిక ఆరోగ్య పరంగా సూచి తెలుగులో. ఓకేనా, 18 రాష్ట్రాలు విడుదల చేస్తే దాంట్లో మనోడిది 17వ స్థానం. అంటే ఈ సూచన మన ఆంధ్రప్రదేశ్ స్థానం వెనకబడి ఉంది అని అర్థం. ఓకేనా, తెలంగాణ 7వ స్థానంలో ఉంది దీంట్లో. అంటే మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కంటే ఇంకా వరస్ట్గా ఉంది ఈ సూచన. ఓకేనా, నెక్స్ట్ కోకో సాగులో మొదటి 3 స్థానంలో ఉన్నటువంటి రాష్ట్రాలు ఏమైనా అడిగాడు. కోకో సాగులో మన డిఎస్ కూడా అడిగాడు. ఓకేనా, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ. కోకో ఫ్రూట్ ఉంది మొత్తం గూగుల్ సెర్చ్ చేయండి. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ టాప్ 3 స్టేట్స్. ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పొట్టి శ్రీరాములు విగ్రహం ఏర్పాటుకు సంబంధించి సరే అయినది అడిగాడు. చూడండి, పొట్టి శ్రీరాములు గారు 58 రోజుల పాటు నిరాహార దీక్ష చేపట్టారు ఆంధ్ర రాష్ట్రం కోసం. ఆమరణ దీక్ష చేపట్టినటువంటి అమరజీవి పొట్టి శ్రీరాములకు సంబంధించిన విగ్రహాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అమరావతిలో ఏర్పాటు చేసింది. సేమ్ 58 అడుగులు, 68 feet. ఈ విగ్రహం ఎత్తు 58 అడుగులు. 2026 మార్చి 16న ప్రారంభించారని అడిగాడు. ఓకేనా, ఏమడిగాడు ఇక్కడ? సరైనది అడిగాడు. ఎస్, కరెక్టే, మార్చి 16న ప్రారంభించారు. ఈ విగ్రహం పేరు వచ్చేసి స్టాచ్యూ ఆఫ్ సాక్రిఫైస్. మర్చిపోవద్దు, ఆప్షన్ 3 కరెక్టే. ఇప్పుడు ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. కాబట్టి పైవన్నీ కూడా కరెక్టే, కాబట్టి పైవన్నీ ఆన్సర్ వస్తాయి. ఓకేనా, 58 అడుగులు ఎత్తుని మర్చిపోవద్దు. దీని పేరు మనకి స్టాచ్యూ ఆఫ్ సాక్రిఫైస్ అని మర్చిపోవద్దు. అదేవిధంగా దీని అమరావతిలో ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఇది ప్రత్యేక ఇదిగా ఉంది. నెక్స్ట్, ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అనుమాన ప్రాజెక్టును తీసుకొచ్చింది. దీనికి సంబంధించి సరైనది అడిగాడు. ఓకేనా, అనుమాన ప్రాజెక్టును మార్చి 3న ప్రపంచ వన్యప్రాణుల సంరక్షణ దినోత్సవం సందర్భంగా ప్రారంభించారు. ఎస్, ఇది కరెక్టే. హనుమాన్ ప్రాజెక్టు అనుమాన్ అనగా హీలింగ్ అండ్ నర్చరింగ్ యూనిట్స్ ఫర్ మానిటరింగ్, ఎయిడ్ అండ్ నర్సింగ్ ఆఫ్ వైల్డ్ లైఫ్ అని ఇచ్చారు. ఎస్, ఇది కూడా కరెక్టే. ఓకేనా, ఈ ప్రాజెక్ట్ యొక్క ముఖ్య లక్ష్యం ఏంటంటే వన్యప్రాణులు మానవుని మధ్య సంఘర్షణను మరింత తగ్గించడం. మీరు చూడండి, ఎక్కడ చూసినా రాళ్ళు విసురుతుంటారు ఏనుగుల పైన పంటలు దాడికి వచ్చినప్పుడు. కాబట్టి మానవుడికి వన్యప్రాణులకు మధ్య సంఘర్షణ తగ్గించడం కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అటవీ పర్యావరణ మంత్రిత్వ శాఖ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు దీన్ని ప్రారంభించమని జరిగింది. ఎస్, ఇది కూడా కరెక్టే. పైవన్నీ ఈజ్ ద రైట్ ఆన్సర్. థ్యాంక్ యూ మిత్రమా, థ్యాంక్ యూ సో మచ్. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఒక్క లైక్ చేయండి మిత్రమా, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, మన యాప్ డౌన్లోడ్ చేసుకుని మర్చిపోతే అన్ని కోర్సు అవైలబుల్లో ఉన్నాయి. థ్యాంక్ యూ మిత్రమా, థ్యాంక్ యూ సో మచ్. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు ఏ టాపిక్ కావాలో అది కూడా మీరు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ మిత్రమా, థ్యాంక్ యూ సో మచ్.